ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో తమకు సైనిక సాయం చేసేందుకు నిరాకరించిన నాటో మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. వారందరినీ పిరికి పందలుగా అభివర్ణిస్తూ సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తామంటూ సోషల్ మీడియా వేదికగా చిందులు తొక్కారు. ఇదే సమయంలో ఇరాన్ సైన్యం కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అమెరికా ఇజ్రాయెల్ సైనికులకు అధికారులకు ప్రపంచంలో ఎక్కడ రక్షణ ఉండదని, బీచ్లు, రిసార్ట్లు, పర్యాటక కేంద్రాల్లోనూ వారిని వేటాడి చంపుతామని ఇరాన్ జనరల్ అబుల్ ఫజల్ షెకాచి ప్రకటించారు. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా తన మరో యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలిస్తోంది. అసలు నాటో దేశాలపై ట్రంప్ ఎందుకంత కోపంగా ఉన్నారు? పర్యాటక ప్రాంతాలపై ఇరాన్ కన్నెర్ర చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? మన స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు యుద్ధం ఉధృతంగా కొనసాగుతుండగా మరోవైపు ప్రపంచ రాజకీయాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో మద్దతు అంశం ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాయి. తమకు సైనిక సహాయం చేయడానికి నిరాకరించిన నాటో మిత్రదేశాలను ఆయన బహిరంగంగా పిరికి పందలుగా అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ యుద్ధం కేవలం సైనికంగానే కాదు, రాజకీయంగా కూడా దేశాల మధ్య చిచ్చు పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి భద్రతా విషయంలో నాటో దేశాలు ముందుకు రాలేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచానికి వెళ్లే ముడి చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. రోజుకు సుమారు 20% గ్లోబల్ ఆయిల్ సప్లై ఈ మార్గం గుండా వెళుతుంది. అలాంటి కీలక మార్గాన్ని సురక్షితంగా ఉంచడంలో సహకరించకుండా కేవలం చమురు ధరలపై ఆందోళన వ్యక్తం చేయడం సరైంది కాదని ట్రంప్ విమర్శించారు. గతంలో నాటో కూటమికి అమెరికా ఎన్నో విధాలుగా సహాయం చేసినప్పటికీ ఇప్పుడు ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకునే ఆపరేషన్కు మద్దతు ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు ఐరోపా దేశాల వైఖరి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో యుద్ధం విస్తరించకుండా ఉండే దిశగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం విడుదల చేసింది. ఇందులో హార్మూజ్ మార్గంలో నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల భద్రత కోసం అవసరమైన చర్యలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. కానీ నేరుగా యుద్ధంలోకి దిగేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఇది యూరప్ దేశాల వ్యూహాత్మక ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మరోవైపు ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మరో యుద్ధంలో నేరుగా పాల్గొనడం వారికి ప్రమాదకరమని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. అందుకే మద్దతు ఇవ్వడం వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. యుద్ధాన్ని కేవలం యుద్ధభూమికి పరిమితం చేయకుండా గ్లోబల్ స్థాయిలో ఒత్తిడి సృష్టించాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటి వరకు సైనిక స్థావరాలు, ఎంబసీలే ప్రధాన లక్ష్యాలుగా ఉండగా ఇప్పుడు సాధారణ ప్రజలు, పర్యాటక ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాన్ని సూచిస్తోంది. ఇది ఒక రకంగా ప్రాక్సీ వార్కు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న మిలిటెంట్ గ్రూపుల ద్వారా దాడులు జరిపే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టూరిజం రంగం, అంతర్జాతీయ ప్రమాణాలు, హోటల్ పరిశ్రమ ఇవన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ పౌరులు విదేశాల్లో ప్రయాణించే సమయంలో భద్రతా ముప్పు పెరిగే ప్రమాదం ఉంది. ఇక ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా తన సైనిక బలాన్ని పెంచుతోంది. పశ్చిమాసియా వైపు యుఎస్ఏ ట్రిపోలి అనే యుద్ధ నౌకను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ నౌకలో సుమారు 2200 మంది నావికాదళ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న ఈ నౌక త్వరలోనే పశ్చిమాసియా జలాల్లోకి చేరే అవకాశం ఉంది. ఈ నౌక మోహరింపు వెనుక అమెరికా వ్యూహముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం రక్షణ చర్య మాత్రమేనా, లేక భవిష్యత్తులో భూ సైన్యాన్ని మోహరించడానికి సిద్ధమవుతున్న సంకేతమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ నౌక హార్మూజ్ జలసంధి వైపు వెళితే అది ఇరాన్కు స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చని, మరోవైపు ఖర్గ్ దీవి వైపు కదిలితే ఇరాన్ ఇంధన సరఫరాపై మరింత ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన వార్ ఇప్పుడు నాటో దేశాల మధ్య చిచ్చు పెట్టింది. అంతేకాక ఇరాన్ కూడా ఈ యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా కూడా సైనిక పరంగా తన బలాన్ని పెంచుకుంటూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిందులకు ఐరోపా దేశాలు స్పందిస్తాయా? ట్రంప్ కోరినట్టుగా నాటో దేశాలు హర్మూజు జలసంధి కోసం పశ్చిమాసియా యుద్ధంలోకి అడుగు పెడతాయా? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా? లేక దౌత్యపరమైన చర్చలతో ఈ సంక్షోభం తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.